భూగృహంలో తన ముగ్గురు కుమార్తెలను దాచి ఇంటి మొహం పట్టిన రాజు గుండెలు బాదుకుని పెద్ద ఎత్తున ఏడ్చుతూ మేడ చేరుకోవడము, అది చూసిన రాణి మొదలు నరికిన చెట్టులాగా నేలకూలడము వరకు చూశారు కదా. ఆ తరువాత చుట్టూ చేరిన పరిచారకులు, దాసదాసీలు రాజును ఓదారుస్తున్నారు. మూర్చపోయిన రాణికి ఉపచారాలు చేస్తున్నారు. కొంతసేపటి వరకు అక్కడ చేరిన వారిలో ఎవరి ముఖాన కళాకాంతి లేదు. ఈలోగా ఆస్థాన వైద్యుడు వచ్చి రాణికి ఒక ఔషధం ఇచ్చాడు. మరికొంతసేపటికల్లా రాణికి స్పృహ వచ్చింది. అప్పుడు రాజుకి కాస్తంత స్థిమితం దక్కింది. తరువాత ఆస్థాన వైద్యుడు రాజును అడిగేసరికి ఆయన ఇలా చెప్పసాగాడు. అలవాటు చొప్పున దాసీలతో సహా పిల్లలన్నీ వెంట తీసుకొని మన తోటలో షికారుకు పోయాను. ఈ 4 ఏళ్లలోనూ అమ్మాయిలు ఎన్నో గండాలు గడిచి బ్రతకడం కళ్ళారా చూసిన వాడినే కనుక ఎప్పటికప్పుడు ఎంతో జాగ్రత్తతో ఉండడం అవసరమైంది. అందుకని పిల్లలు ఇల్లు వదిలి బయటకు కదిలినప్పుడల్లా వాళ్ళ వెంటనే నేను ఒక 100 మంది సేవకులను వెంట పెట్టుకొని ఉండవలసి వస్తున్నది. అలాగే ఇవాళ కూడా తోటలో చుట్టూ 100 మంది సేవకులను కాపలా ఉంచి వాళ్ళ మధ్య నేను దాసీలు అమ్మాయిలను 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాం. ఇంతలో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలికి బ్రహ్మాండమైన దుమ్ము రేగి మేము ఒక క్షణం కన్ను మూసాం. తిరిగి కన్ను తెరిచేటప్పటికి 3 రాబందులు వచ్చి నా చిట్టి తల్లులు ముగ్గురిని ఎత్తుకుపోవడం కనిపించింది అని ఇంకా ఏవో చెప్పబోతుండగా రాణి పడిపోయింది. తిరిగి పరిచారకులు ఉపచారాలు చేయసాగారు. కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది. అప్పుడు రాజు తిరిగి ఇలా చెప్పసాగాడు. ఇదంతా ఒక్క రెప్పలో జరిగిందంటే నమ్మండి. అప్పటికి గబగబా రాబందులు ఎగిరిపోయిన దిక్కుకి నేను 100 మంది జనము దాసీలు కూడా పరిగెత్తాము. నడక అలవాటు లేని నేను వెనుకపడ్డాను. కానీ నా పరిజనము మాత్రం శరవేగంతో ఆ రాబందులు వెళ్ళిన దిక్కుగా వెంబడించారు. అయితే మరికొంచెం సేపటికే రాబందులు కంటికి కనిపించకుండా మాయమైపోవటంతో నిరాశ చెంది పరివారమంతా వెనుకముఖం పట్టారు. ఇది చూసి నాకు మరీ ముందుకు అడుగు పడక ఆగిపోయాను. ఇంతలో మరి ఒక గొప్ప చిత్రం జరిగింది. తిరిగి వస్తున్న నా పరివారం నేను చూస్తూ ఉండగానే కొంత దూరం వచ్చి వచ్చి ఒక్కసారి పక్షులుగా మారి ఆ రాబందులు పోయిన దిక్కుగానే వాళ్ళు ఎగిరిపోయారు. ఇదంతా కళ్ళబడడంతో మనస్సు వికలమైపోయింది. ఇంకెన్ని కష్టాలు అనుభవించాలో, దేవుడు నన్నింకా ఈ లోకంలో ఎందుకు ఉంచావు అనిపించింది అని ముగించి రాజు తిరిగి దుఃఖింపసాగాడు. ఈలోగా ఈ వార్తలు చెవిన పడిన జ్యోతిష్కుడు కూడా అక్కడికి రావడం జరిగింది. జ్యోతిష్కుణ్ణి చూస్తూనే రాణి ఆయనకు దండం పట్టి, మీరు ఆనాడు అంత చెప్పినా కూడా పిల్లల్ని రక్షించుకోలేకపోయాం. నా చిట్టి తల్లులు నా ఎదుట లేకపోయారు. దాపరికం లేకుండా ఒక్క సంగతి చెప్పండి. కనీసం వాళ్ళు ప్రాణాలతోనైనా ఉన్నారో లేదో తెలుసుకుంటే కానీ నేను బ్రతకను అంటూ బోరున ఏడ్చింది. జ్యోతిష్కుడు మళ్ళీ ఒక్కసారి పిల్లల జాతకం తెప్పించి నిదానంగా పరిశీలించి చూసి ఇలా చెప్పాడు. జాతకరీత్యా పిల్లలకు ఏ విధమైన గండము కనబడలేదు. మరి ఇది ఎలా జరిగిందో నాకే బోధపడడం లేదు. పిల్లలు ఎక్కడ ఉన్నారో మాత్రం ఉన్న పలంగా చెప్పలేను, కానీ ఉన్న చోట మాత్రం వారు ముగ్గురు క్షేమంగానే ఉన్నారు. అమ్మాయిలే కాదు, వారి వెంట అండగా వెళ్ళిన 100 మంది పరిచారకులు దాసీలు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఏనాటికో ఒకనాటికి తిరిగి మామూలు రూపంతో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక దేవుని మీద భారం వేసి అటువంటి మంచి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం కంటే మనం చేయగలిగింది ఏముంది తల్లి అని ధైర్యం చెప్పాడు. తన 3 కుమార్తెలు, వాళ్లతో పాటు బయలుదేరిన 3 దాసీలు, మరో 100 మంది నౌకర్లు కనిపించకుండా పోవడం చూసి రాణి తనను ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పటమా అని రాజు తీవ్రంగా ఆలోచించి ఈ నాటకం కల్పించాడు. రాజు ఆడిన ఈ కపట నాటకం రాణి నమ్మింది. సిబ్బంది అందరూ నమ్మారు. కానీ ఒకటి, తన పిల్లలు ఎక్కడో ఒక చోట ప్రాణాలతో బ్రతికే ఉన్నారు అని జ్యోతిష్కుడు చెప్పడం వల్ల రాణి కొంచెం కుదుటపడింది. వెంటనే సేవకులను రాజ్యంలో 4 మూలలకు పంపి బిడ్డలను వెతికి తెప్పించవలసిందని రాజును అదే పనిగా ప్రాధేయపడింది.
పిల్లలు భూగృహంలో ఉన్నారని తెలియదా రాజుకి? అయినా రాణి కోరిక ప్రకారం ఆమెను తృప్తిపరిచేందుకు సేవకులను దేశం నలుమూలలకి పంపగా తప్పింది కాదు. తక్షణమే రాజుగారి సేవకులు గుర్రాల మీద బయలుదేరి వెళ్ళారు. కానీ ప్రపంచంలో బయట మనుషులకు కనిపించే చోటు ఉంటేగా ఆ పిల్లలు సేవకులకు ఆచూకీ దొరికేది. వాళ్ళు భూగ్రహంలో సురక్షితంగా ఉన్నారాయే. అందువల్ల బయలుదేరి వెళ్ళిన సేవకులు ఒక్కొక్కరే బిడ్డలు కనిపించలేదంటూ తిరిగి వచ్చేశారు. రోజులు గడిచిన కొద్దీ రాణికి బిడ్డల గురించి ఆరాటము బెంగ హెచ్చవుతూనే ఉన్నాయి. కానీ రాజు మాత్రం తెలివిగా నాటకమాడి తన పిల్లల సంగతి ఎవరికీ ఏమాత్రం ఆచూకీ దొరకకుండా కట్టుబాట్లు చేశాను కదా అని మురిసిపోతున్నాడు. కానీ పైకి మాత్రం తను కూడా పిల్లల గురించి బెంగపడుతున్న వాడిలాగా లోకం కోసం దుఃఖం నటిస్తూనే ఉన్నాడు. ఈలోగా రాజు ప్రతిరోజు మూడో కంటి వానికి తెలియకుండా భూగృహంలోకి వెళుతున్నాడు వస్తున్నాడు. తన 3 బిడ్డలు సురక్షితంగా తను ఏర్పరిచిన నౌకర్ల అండన పెరుగుతూ ఉండడం చూసి పర్వాలేదు కదా అని నిశ్చింతగా ఉన్నాడు. ఒకనాడు రాజు ఆ సాయంత్రమే భూగృహంలో పిల్లల్ని చూసి కొంచెం సేపటి క్రితమే వచ్చాడు. బిడ్డలు సురక్షితంగానే ఉన్నారు. అందువల్ల రాజు తన సైనాగారంలో ఏ భంగా లేకుండా నిశ్చింతగా నిద్రిస్తున్నాడు. మంచి నిద్రలో ఉండగా ఒక రాత్రి వేళ ఎవరో వచ్చి తనని తట్టి లేపుతున్నట్లు అలికిడి అయింది. కళ్ళు తెరిచి చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎందువల్లనంటే ఆ వచ్చినది మరెవరో కాదు, తన ముద్దుల కూతురు మాధురి. కొంతసేపటి వరకు రాజు ఇది కలే అనుకున్నాడు. కానీ మాధురి పక్కపైన కూర్చుని తండ్రిని ఎక్కిరిస్తూ చిలిపి చేష్టలు చేస్తూ నాన్న నాన్న అని పిలిచేసరికి రాజు ఇది ఏమాత్రమూ కల కాదు అని నిశ్చయించుకున్నాడు. రాజు వెంటనే లేచి తెలివి తెచ్చుకొని మాధురిని గుండెలకు హత్తుకుంటూ, ఇదేమిటి తల్లి, ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? మన దాసీలేరి, పరివారమంతా ఎక్కడా? నౌకర్లేమయ్యారు? ఇంతమందిని విడిచిపెట్టి నీవు ఒక్కర్తవు ఎలా వచ్చావు తల్లి? చిత్రంగా ఉంది. మాధురి కొంతసేపటి వరకు బదులు చెప్పలేదు. కానీ తండ్రి చెయ్యి పట్టుకొని మంచం మీద నుంచి క్రిందికి దిగమని సైగ చేసి తర్వాత ఆ గదిలో ఉన్న ఒక పెద్ద పటం దగ్గరికి తీసుకుని వెళ్ళి, అదిగో ఆ బొమ్మ చూసా అని అడిగింది. రాజుకు ఏమీ అర్థం కాలేదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు తల్లి అని అడుగుతుంటే పటం చూపిస్తావేమిటమ్మా? ఆ పటం నీకు కావాలంటావా? అలాంటివే కాదు, అంతకన్నా మంచి పటాలు ఎన్నో ఇస్తాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ముందు చెప్పు అని రాజు మళ్ళీ బ్రతిపిల్లాడాడు. అప్పుడు మాధురి, అదే నాన్న, అదే ఆ పటంలోంచే వచ్చా అన్నది పాపం అమాయకంగా. పటంలోంచి ఏమిటి రావడం? ఏమిటి అని రాజు కొంతసేపు మదనపడి చివరకు పటాన్ని తొలగించి చూశాడు. పటాన్ని గోడ నుంచి తొలగించడంతో కంటపడిన దృశ్యం చూసి రాజు కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు. ఎందువల్లనంటే పటం తీసివేసిన చోట గోడలో ఒక పెద్ద ద్వారం కనిపించింది. రాజు కాసేపటికల్లా తెప్పరిల్లుకొని కూతురిని వెంట పెట్టుకొని ఆ ద్వారం వెంట లోపలికి పోయాడు. స్వరంగంలో సగం దూరం వెళ్ళేసరికి మాధురిని పెంచేటటువంటి దాసి ఎదురు వచ్చింది. మాధురి గదిలో నుంచి మాయమయ్యేటప్పటికీ దాసి నిద్రలో ఉన్నది. కానీ మరుక్షణంలోనే మెలకువ వచ్చి చూసేసరికి పక్క మీద మాధురి లేకపోవడం, అందుకు తగినట్టు గోడలో ఇది వరకు అద్దమున్న చోట ద్వారం కనిపించడం దాసికి హడలు పుట్టింది. ఆమె పిల్లను వెతుక్కుంటూ తనకు తెలియకుండానే ఆ స్వరంగంలోనికి వచ్చేసింది. పిల్లను వెంట పెట్టుకుని వస్తున్న రాజుని చూసేసరికి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది. ముగ్గురూ కలిసి స్వరంగం చివరకు వచ్చి చేరుకునేసరికి అంతకు ముందు అక్కడ మాధురి గదిలోకి దారినిచ్చే ద్వారం కనిపించలేదు. రాజు దాసి కూడా హడలిపోయారు. ఒకవేళ ఈ స్వరంగంలో దారి తప్పి వచ్చామా అని అనుమానం కలిగింది. రాజు వెంటనే మాధురిని దాసిని అక్కడే ఉండమని తను తిరిగి స్వరంగం చివరిదాకా పోయాడు. ఎంత దూరం పోయినా ఒక్కటే మార్గం కానీ 2 మార్గాలు ఉన్నట్లు కనిపించలేదు. స్వరంగం పోయి మళ్ళీ రాజు గదిలోకే దారితీసింది. అందువల్ల రాజు ఇప్పుడు మరీ భయపడసాగాడు. ఏమి చేయటమ్మా అనే ఆలోచనతో తిరిగి దాసి ఉన్న చోటికి వచ్చాడు. కానీ చిత్రంలో విచిత్రం, ఒక్క క్షణం క్రితం అక్కడ తను వదిలి వెళ్ళిన దాసి కుమార్తె కూడా మాయమైపోయారు. ఇదంతా చూసి రాజుకి పిచ్చెక్కినట్లయింది.
ఏమీ పాలుపోక అలా ఆ స్వరంగంలోనే అటూ ఇటూ తిరగసాగాడు. ఇంతలోనే ఒక చోట ఒక ద్వారం కనిపించింది. అక్కడ దాసి మాధురి కనిపించేసరికి రాజుకి ప్రాణం లేచి వచ్చింది. ద్వారం గుండా లోపలికి పోయేసరికి అది తన మాధురి పడక గదికి చేర్చింది. ఈ వింత స్వరంగాన్ని గురించిన రహస్యం ఏమిటా అని చూడగా మాధురి గది గోడలకి చుట్టూ ఎక్కడా సందు లేకుండా పైకప్పు నుంచి కింద నేల వరకు అద్దాలున్నాయి. ఆ అద్దాలన్నిటిలోకి ఒక అద్దం చాలా విచిత్రమైంది. నేల మీద ఒక చోట ఒక చిన్న మీట ఉంది. దాన్ని నొక్కితే ఆ అద్దం నేలలోకి దిగిపోయి అక్కడ ఒక ద్వారం ఏర్పడుతుంది. ఆ ద్వారమే స్వరంగంలోకి దారితీసింది. అయితే మాధురి రాజుగదికి ఎలా చేరుకున్నది అనే ప్రశ్న ఒకటి ఉంది. మామూలు ప్రకారంగా దాసి మాధురిని తన పక్కలో పడుకోబెట్టుకొని నిద్రపోతున్నది. ఒక రాత్రి వేళ మాధురికి మెలకు వచ్చింది. ఏమీ తోచక గదిలో అటూ ఇటూ తిరుగుతుండగా మాధురి కాలు అక్కడ నేల మీద ఉన్న మీటపైన పడింది. వెంటనే అద్దం భూమిలోకి దిగిపోవడం, అక్కడ ద్వారం తెరుచుకోవడం జరిగింది. ఈ వింత చూసి మాధురి స్వరంగంలో ప్రవేశించి నడవగా అది చివరకు రాజు సైనాగారంలో పటం వెనుకకు చేర్చింది. చీకటిగా ఉండడం చేత అక్కడి వరకే స్వరంగం ఉన్నదని, అది దాటి మరొక్క అడుగు వేస్తే అక్కడ పటం ఉందని మాధురికి తెలియదు. ఇంకా పోదామని ముందుకు నెట్టుకుపోయేసరికి పటం సంధించి ఆ సందులోంచి నిద్రిస్తున్న రాజు కనిపించాడు ఆమెకు. ఈ విధంగా వింత సొరంగం యొక్క రహస్య మార్గం గురించి తెలుసుకున్న తర్వాత రాజుకి ఒక వంక సంతోషము, మరో వంక భయము కూడా కలిగినాయి. తగిన కట్టుబాటు చేయకపోతే ఇప్పటిలాగే ఇక ముందు కూడా మిగతా పిల్లలు కానీ ఈ సొరంగంలో నుంచి తన గది చేరుకోవడం, అక్కడ నుంచి బయట ప్రపంచంలోకి రావడం జరగవచ్చు. చివరకు ఒక ఉపాయం తట్టింది. ఇంతకు ముందు తన 3 కుమార్తెలకు భూగృహంలో 3 గదులు విడివిడిగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దాది సంరక్షణలో ఉంచాడు. తన 3 కుమార్తెలను తక్కిన 2 గదుల్లోనే ఉంచి కాపాడుతుండమని దాసీలను హెచ్చరించాడు. అప్పటికి రాజు మనసు కుదుటపడింది. కొంతసేపు 3 కుమార్తెలతో ముచ్చటలాడి తర్వాత ఇంతకు ముందు వాళ్ళు ఉంటున్న అద్దాల గదిలోకి వచ్చాడు. ద్వారం గుండా స్వరంగంలోకి వచ్చి సంతోషంగా తిరిగి తన గదిలోకి వచ్చి చేరుకున్నాడు. ఆనాటి నుంచి రాజు భూగృహంలోకి ఎన్నోసార్లు ధైర్యంగా వెళ్ళి వస్తూ ఉన్నాడు. క్రమంగా రోజులు గడిచాయి. కానీ తండ్రి తమను చూడడానికి వచ్చినప్పుడల్లా రాకుమార్తెలు 3 తండ్రి కాళ్లను చుట్టేసుకొని మేము కూడా నీతో వస్తాం నాన్న అని జాలిగా అడిగేవాళ్ళు. కానీ వాళ్లను తనతో తీసుకువెళ్ళగల ధైర్యం లేదు రాజుకి. అందుకు ఇప్పుడు కాదమ్మా, మరొకసారి తీసుకువెళ్తాలే అని చెప్తూ ఉండేవాడు. కానీ రాణి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ బెంగతో కృంగి కృషించిపోతున్నది. ఏమిటంటే పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిన నౌకర్లలో చాలామంది తెల్లముఖం వేసుకొని తిరిగి వచ్చేశారు. మధ్య మధ్య రాణి జ్యోతిష్కుణ్ణి పిలిపించి, స్వామి, పిల్లలు క్షేమంగా ఉన్నట్టేనా అని అడుగుతూ ఉండేది. ఉన్నారమ్మా, పిల్లలే కాదు, వాళ్ళని వెతకబోయిన ఆ 100 మంది నౌకర్లు, పిల్లల వెంట వెళ్ళిన దాసీలు కూడా క్షేమంగానే ఉన్నారు. మీరేమీ దిగులు పడకండి. కొద్ది రోజుల్లో అందరూ క్షేమంగా తిరిగి వచ్చే సూచనలు జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెబుతూ ఉండేవాడు జ్యోతిష్కుడు. యథాప్రకారం రాజు ఒకనాటి ఉదయాన్నే రహస్య మార్గం ద్వారా పిల్లల్ని చూడడానికి వచ్చాడు. బిడ్డలు భూగృహంలో ఉండవలసిన గడువు ఆనాటితో తీరిపోతుంది. పిల్లలు తండ్రిని చూడడంతోనే ఈవేళ మమ్మల్ని బయటకు తీసుకువెళ్తే కానీ వీల్లేదు అని పట్టుపట్టి మారం చేస్తూ కూర్చున్నారు. బిడ్డల దుఃఖం చూసి రాజు మనస్సు కరిగిపోయింది. ఈ 3 సంవత్సరాలు ఏ ఆపద రాలేదు కదా, ఇంకొక 24 గంటల్లో ఏం రాబోతుంది? పైగా ఇంతమంది పరివారం కాపుదల ఉండగా అలాంటిది ఎలా జరుగుతుంది అని మనస్సుకు ధైర్యం తెచ్చుకొని పిల్లల 3ని 100 మంది నౌకర్లు 3 దాసీలతో సహా భూగృహంలోంచి తోటలోకి తీసుకొచ్చాడు. 3 పిల్లల్ని దాసీలకు అప్పగించి తను వాళ్ళ దగ్గరే కూర్చున్నాడు. 100 మంది నౌకర్లు చుట్టూతా కాపలా ఉన్నారు. ఇన్నాళ్లకు మళ్ళీ బయట ప్రపంచం చూడగానే పిల్లలు ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ ఆడుకున్నారు. వాళ్ళ ఆటలు చూసి రాజు ఎంతో మురిసిపోయాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా బ్రహ్మాండమైన సుడిగాలి వచ్చింది.
మళ్ళీ కళ్ళు తెరిచేసరికి 3 గద్దలు వచ్చి ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుపోవడం మాత్రం కనబడింది వాళ్లకు. నౌకర్లు 100 మంది ఆ గద్దలు పోయిన వైపుకు పరిగెత్తారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రిందట రాజు ఏ కల్పిత వాక్కులు పలికి కపట నాటకం ఆడాడో అది ఈనాడు అక్షరాలా తన కళ్ళెదుట జరిగేసరికి రాజు తనని తాను తిట్టుకున్నాడు. రాజు కంటికి మింటికి ఏకదారిగా దుఃఖించసాగాడు. ఇక ఇప్పుడు రాణి దగ్గర ఈ విషయం దాచవలసిన పని ఏముంది? రాజు పరివారంతో సహా మహల్ చేరుకొని చెప్పలేక ఈ వైనం రాణితో చెప్పాడు. ఇంకేముంది, రాజు రాణి కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఈ ఘోర వార్త వినడంతోనే రాణి కొయ్యబారిపోయింది. పిల్లలతో పాటు రాణి కూడా తనకు దక్కకుండా పోతుందేమోనని రాజు భయపడ్డాడు. మరికొద్దిసేపటికల్లా ఆస్థాన వైద్యుడు అక్కడికి వచ్చాడు. ఎలాగైతేనేం చివరకు రాణికి స్పృహ తెప్పించాడు. కానీ ఆ సంతోషం అట్టే ఎంతోసేపు నిలవలేదు. రాణికి స్పృహ అయితే వచ్చింది, కానీ ఈసారి తగిలిన దెబ్బతో ఆమె మతి పూర్తిగా చలించిపోయింది. ఏరి నా చిట్టి తల్లులు ఎక్కడ దాచారు చెప్పండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగింది. ఆస్థాన వైద్యుడు రాజుని పక్కకు పిలిచి, రాజా, ఇప్పుడు అమ్మవారికి శరీర బాధ ఏమీ లేదు. చిక్కు యావత్తు మానసిక సంబంధమైనదే. ఇందుకోసం మనం చేయవలసిందల్లా చిరంజీవులను తెచ్చి ఆమె ఎదుట పెట్టడం. ఎంత త్వరగా మనం ఈ పని చేయగలిగితే అంత త్వరగా రాణిగారు తేరుకుంటారు. కనుక ఇతర చింతలు మాని ముందు ఎలాగైనా మన ముద్దుల బిడ్డలను వెతికిపట్టి ఆ అమ్మవారి ఎదుట పెట్టడానికి ప్రయత్నించాలి. అలాగే చేద్దాం. ఇందు నిమిత్తం ఇప్పుడే చాటింపు వేయిస్తా. మీరు మాత్రం రాణిని కనిపెట్టి ఉండండి అని మళ్ళీ వేడుకున్నాడు రాజు. ఈ ప్రకారం రాజు తన యావత్తు సిబ్బందిని మరి ఒకసారి దేశం నలుమూలలకు పంపించాడు. బిడ్డల జాడ తెలుసుకొని వచ్చిన వారికి తన రాజ్యం ఇస్తానని కూడా చాటించాడు. వారాలు నెలలు గడిచాయి. ఒకరోజు రాజుకి దూరాన 3 స్వరూపాలు తన మహల్ వైపు వస్తుండడం కనిపించింది. వాళ్ళు తన కుమార్తెలు అయి ఉంటారని రాజు ఎంతో ఆశతో గబగబా దిగి వచ్చి వాళ్ళ వైపు పరిగెత్తాడు. తీరా దగ్గరికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు మగపిల్లలని తేలింది. అయినా వాళ్ళు ముగ్గురిలో ఉండే ఒకే విధమైన పోలిక చూసి రాజు మనస్సులో ఒక చిత్రమైన అనుమానం కలిగింది. ఒకవేళ నా కుమార్తెలే ఆ దుష్టగ్రహాల మాయ వల్ల ఇలా మగపిల్లలుగా మారిపోయి ఉండరు కదా అనుకొని వాళ్ళ వంక పరీక్షగా చూడసాగాడు. చివరకు రాజు ఉండబట్టలేక, మీరెవరు నాయనా, మీ దేవురు, ఇలా ఎందుకు వచ్చారు అని వేగిరపాటుతో ప్రశ్నల వెంబడి ప్రశ్నలు అడిగాడు. ఇక్కడికి దక్షిణాన ఉండే భద్రపురి మా ఊరు. రాజువారి చాటింపు విని వచ్చాం అన్నారు. ఓహో అలాగనా, అయితే పదండి అంటూ రాజు వాళ్ళని వెంటబెట్టుకొని మహలు చేరుకున్నాడు. ఒక కుర్రవాడు చెప్పసాగాడు. మహారాజా, మేము భద్రపురిలో నివసించే ఒక పేదరాలి కుమారులం. నా పేరు వెలుగు, ఇతని పేరు చీకటి, అతని పేరు సంధ్య అని చెప్పాడు. రాజుకి ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వచ్చింది. ఏమిటి పేర్లు? సంధ్య, చీకటి, వెలుగునా? చిత్రంగా ఉన్నాయే. ఇటువంటి పేర్లు పెట్టుకోవడానికి ఏమైనా కారణం ఉందా అని అడిగాడు. అందుకు వెలుగు ఇలా చెప్పాడు. అయ్యా, మేం ముగ్గురం మా తల్లి కడుపున ఒకే రోజున కొద్ది గంటల వ్యవధిలో పుట్టాం. ఇతను సంధ్యవేళ పుట్టాడు. ఆ తరువాత అతను అర్ధరాత్రి వేళ పుట్టాడు. ఆ తరువాత నేను సూర్యోదయం అయ్యాక పుట్టాను. ముగ్గురం ఒకే అచ్చులో పోసి ఉండడం చూసి మా తల్లి మాకు ఏం పేర్లు పెడితే బాగుంటుందా అని ఎంతో ఆలోచించిందట. చివరకు మేము పుట్టిన వేళలకు తగినట్లుగా మా పేర్లు ఇలా సంధ్య, చీకటి, వెలుగు అని పెట్టిందంట. అయితే మీరు ముగ్గురు కవలలన్నమాట. ఎంత చిత్రం! నా చిట్టి తల్లులు కవలలే. కవలల్ని వెతకడానికి కవలలు రావడం కేవలం దైవ నిర్ణయంగా ఉన్నదే. అయితే మీరు ఇలా బయలుదేరినట్లు మీ అమ్మగారికి తెలుసా అని అడిగాడు. తెలియకేం, మా తల్లికి చెప్పకుండా మేము ఏ పని చేయము. ఆమె ఇష్టపడిన మీదటే మేము ఇలా బయలుదేరి వచ్చాం. లేకపోతే ఇంటి వద్ద వృద్ధురాలైన మా తల్లిని వదిలి మేము ముగ్గురము వచ్చేస్తే ఎలాగా అని మీరు అడగవచ్చు. దానికి కారణం ఉన్నది. మేం పుట్టిన వేళ విశేషమేమో కానీ సంధ్యవేళ పుట్టిన అతను ఎక్కువ వెలుగు కానీ చీకటి కానీ చూడలేడు. ఆ తరువాత వాని విషయం ఇతను వెలుతురనేది ఏమాత్రమూ సహించలేడు. అందువల్ల చీకటి రాత్రులు ఇతనికి అనుకూలం.
చివరికి నా సంగతి, నాకు పూర్తి వెలుగు కావాలి. బాగా తెల్లవారితే కానీ బయటకు రాలేను. తిరిగి సూర్యాస్తమయం అయ్యే వేళకే ఇల్లు చేరుకోవాలి. మా వింత స్వభావాలను ఆధారంగా చేసుకునే ఇప్పుడు మేం ముగ్గురం ఇక్కడికి రావడానికి సాహసించగలిగాం. నీవు చెప్పినది చాలా బాగుంది. మీ తల్లిని గురించి మీకు ఏ విధమైన చింత అక్కర్లేదు. ఇప్పుడే ఆమెను రప్పిస్తాను. మాతో పాటు మహలలో ఉంటారు. మర్నాడే రాజు కుర్రవాళ్ళకి ఒకటో రకమైన కత్తులు కటార్లు ఇచ్చి వాళ్లకు తలకు గుర్రాన్ని ఏర్పాటు చేశాడు. ఒక శుభముహూర్తాన పిల్లలు ముగ్గురిని వెతుక్కుంటూ బయలుదేరారు.